వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగర్గే గ్రామంలో ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజా పాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. సందర్భంగా ఎంఆర్ఓ మాలతి, సర్పంచ్ సరితా పోతన్న మాట్లాడారు. గడప గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆఫీసరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా దరఖాస్తులు కరెక్ట్ గా చూసుకోవాలని సిబ్బందికి చెప్పడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సుభాష్, చలవల నరేష్ మరియు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రోగ్రాం 28వ తారీఖు నుంచి ప్రారంభమైంది. 6వ తేదీ వరకు ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలను దరఖాస్తు రూపంలో మాకు అందించినట్లయితే అన్ని నివేదికలను గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి పిటిషన్ను కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క దరఖాస్తుదారునికి మేము రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఏ సమస్యలు ఉన్నా సరే మేము ఇచ్చిన 6 గ్యారంటీల దరఖాస్తు ఫారమే కాకుండా మిగతా ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే ఒక తెల్ల కాగితం మీద రాసి మాకు ఇచ్చినందుకు దాన్ని ప్రభుత్వానికి నివేదిక ద్వారా పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. నుంచి మంచి స్పందన ఉంది. ఇప్పటి వరకు మాకు రేషన్ కార్డ్స్ మరియు భూ సమస్యల మీద కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్ అండ్ భూ సమస్యల మీద రావడం జరుగుతుంది. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. దాన్ని పరిష్కరించే మార్గంలో దీని నివేదికలను తయారు చేస్తాం. ఈరోజు దర్పల్లి మండలం చెల్లగర్గ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం పైన ప్రత్యేక గ్రామ సభను నిర్వహించడం జరిగింది. మా మండలంలో 28వ తారీఖు నుంచి ఈ గ్రామ సభలు ప్రారంభమవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా మండలానికి 2 టీంలని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ని ప్రజలందరూ ఫిలప్ చేసి వాళ్ళు ఏదైతే ఈ 5 గ్యారెంటీలకు సంబంధించింది ఫిలప్ చేసి మాకు ఇస్తే మేము ఈ నివేదికలని పైకి పంపించి ఆన్లైన్ చేసి ప్రజలకు అట్టి యొక్క స్కీమ్లని చేరవేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే ప్రజలందరూ సకాలంలో వచ్చే నెల 6 వరకు కూడా ఈ టైం ఉంది. కాబట్టి సకాలంలో దరఖాస్తు చేసి ఈ స్కీమ్స్కి అందరూ అర్హులు కాగలరని కోరడం జరుగుతుంది. సార్, ఇప్పుడు వేడి నుంచి 6 గంటల జరుగుతాయి. ఎవరైనా రేషన్ కార్డు కానీ అన్ని అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు ఇబ్బందులు కాదు. అందుకే ఇక్కడనే వచ్చి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతున్నారు. మండలం చుట్టూ తిరిగే అవకాశం లేదు. అందరూ ఇక్కడనే ఇచ్చుకోగలరు. ఎట్లాంటి అధికారుల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది మీ ఊర్లో? అధికారుల నుంచి చాలా బాగా జరుగుతుంది. ఎంత రెస్పాన్స్ ఇస్తారు. తెలియని చెప్పడం జరుగుతుంది. ఇలా కాకుండా అలా చేసుకోండి అని చెప్తారు. ఇక్కడనే సమస్య చాలా అంటే గ్రామం లోపల నిన్న మొన్న నుంచి ఏమన్నా మీరు అవగాహన చేసిరా? కంప్లైంట్లు పంచడం కానీ 2 రోజుల ముందు నుంచి అవగాహన ఇంటింటికి తిరగడం జరిగింది. అన్ని చూసుకొని ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఒకటే రోజు కాకుండా ఈ 8 రోజులలో కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది ఒకటే రోజు కావాలి, ఇట్లా గుంపుగా రద్దీగా అనేది అవసరం లేకుండా 8 రోజులు ఎప్పుడైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ సిస్టమేటిక్గా వస్తున్నారు, వచ్చి అప్లై చేసుకుంటారు. సార్, ఇప్పుడు ఈ గల్ఫ్ పోయిన వాళ్ళ పరిస్థితి? గల్ఫ్ పోతే వాళ్ళ ఇంటి వాళ్ళు యాడింగ్లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ భర్త గల్ఫ్ పోయినా కూడా రేషన్ కార్డులో లేకపోతే వాళ్ళ భార్య వచ్చి మా ఆయనను యాడ్ చేయండి అనే దరఖాస్తు ఇస్తే అది కూడా తీసుకుంటుంది. గల్ఫ్ పోయిన వాళ్ళని కూడా తీసుకుంటుంది. ఓవరాల్గా మండలం ప్రశాంతంగా జరుగుతుంది. అన్ని గ్రామాలలో మనం ఈ అభయహస్తం అప్లికేషన్స్ ఉచితంగా ఇస్తున్నాం. అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీ ద్వారా మొత్తం అప్లికేషన్స్ పంపడం జరిగింది.